నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. తుది ఓటర్ల జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ దినేష్ కుమార్ అందించారు. ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన చర్యలను, వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా వారికి వివరించారు. ఓటర్ల జాబితాతో కూడిన సీడీలను వారికి అందించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియ అని, ప్రతి 3 నెలలకు ఒకసారి 18 ఏళ్లు నిండిన అర్హులు జాబితాలో నమోదు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం తుది జాబితాకు అనుబంధ జాబితాలలో వారి పేర్లను జత చేస్తామని అన్నారు. ప్రస్తుత ఫైనల్ జాబితాలో పేరు లేని అర్హులు ఉంటే నామినేషన్ల దాఖలకు చివరి తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా తొలగింపునకు, సవరణకు, ఎన్నికల నోటిఫికేషన్కు 10 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సరే 5,53,000 టోటల్ అప్లికేషన్ హ్యాండిల్ చేశాం. ఇది లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు 2019 ఎలక్షన్స్కి దీనికి కలిపితే 1.6 lakh మోర్ అప్లికేషన్స్ హ్యావ్ బీన్ హ్యాండిల్. మెజారిటీ బీయింగ్ ఈ జంక్ ఓటర్స్, జంక్ డోర్ నంబర్స్, 0 డోర్ నంబర్స్, ప్లస్ కరెక్షన్స్ కూడా దాదాపుగా 1.5 lakh కరెక్షన్స్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం డ్యూ టు నేమ్ కరెక్షన్స్, అడ్రస్ చేయడము దానివల్ల. సో నేను ఖచ్చితంగా ఆల్ ఈఆర్ఓస్ అందరూ కూడా దే హ్యావ్ డన్ అ గుడ్ జాబ్. ఆల్ 8 కాన్స్టిట్యున్సీస్ లెవెల్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ తీసుకోవడం జరిగింది, చేర్చడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఈ ఓటర్ జాబితా వరకు ఉంటున్న వర్క్ ఖచ్చితంగా వీ కెన్ సే అరౌండ్ 99% ఇస్ కంప్లీట్. స్టిల్ దీంట్లో ఏదైనా డేటాలు ఉండవచ్చు, ఎందుకంటే మన దగ్గర దాదాపు ఎన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాము, 2,000 ఉంటుందా, సో another 19,000 అప్లికేషన్స్ అంటే క్లెయిమ్స్ ఆర్ స్టిల్ ఇన్ ప్రాసెస్. 9/12 వరకు మనం తీసుకొని ఈ జాబితా తీసేసాం. సో 9/12 తర్వాత ఇప్పుడు దాకా అప్లికేషన్స్ దాదాపుగా 19 అంటే ఇంకొక 20,000 అప్లికేషన్స్ మినిమం మన దగ్గర ఉంటాయి. సో 20,000 అప్లికేషన్స్లో ఇంకా డెలిషన్స్, కరెక్షన్స్, అడిషన్స్ 3 ఉంటాయి. సో దీంట్లో సపోజ్ ఎనీ కైండ్ ఆఫ్ డూప్లికేట్ డెత్ ఓటర్స్ నమోదు చేయకపోతే కూడా ఈ అప్లికేషన్స్ ప్రకారము మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో అది అన్నీ కూడా సప్లిమెంటరీగా వస్తాయి. ఇప్పుడు ఇది మదర్ రోల్ అంటాం, ఇది మెయిన్ రోల్. సో దీని తర్వాత సప్లిమెంట్ రోల్ విల్ బి క్రియేటెడ్. సో ఎనివే ఇప్పుడు వచ్చిన డెలిషన్స్లో కూడా మీరు చూసి ఉంటారు, డెలిటెడ్ వస్తాయి. సో ఈ సీరియల్ నెంబర్ ఏం మారదు. సో బాగా సీరియల్ నెంబరే ఉంటుంది, బట్ సిమిలర్గా ఎవరెవరు చనిపోయారు, షిఫ్టెడ్ అంటే ఆ పర్టికులర్ స్టేటస్ మాత్రం అపేర్ అవుతుంది. సిమిలర్లీ దెర్ బి 2 సప్లిమెంట్స్. ఫస్ట్ సప్లిమెంట్ వస్తుంది, దాని తర్వాత అగైన్ ఎలక్షన్ నోటిఫికేషన్స్ తర్వాత సెకండ్ సప్లిమెంట్ ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ ఏదైనా పెట్టిపోయిన విషయాలు మీరు ఏదైనా ఐడెంటిఫై చేస్తే దాట్ విల్ బి ఆల్సో కవర్డ్. సో మరొకసారి మీరు అందరూ కూడా ఓటర్ జాబితా ఇంకా ఒకసారి జాగ్రత్తగా. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని మేయర్ గంగాడ సుజాత అన్నారు. అక్కినేని కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించిన అక్కినేని వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న చెన్నకేశ్వర వారి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథం, జిల్లా రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు, సిహెచ్ లక్ష్మీనారాయణ, మండవ శ్రీనివాసరావు, ఎన్నూరి నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అక్కినేని అభిమానులను మేయర్ ఘనంగా సత్కరించారు. అక్కినేని కళా పరిషత్తుకు సంబంధించినటువంటి ఎంబ్లంని మరపురాని మహామనిషి వంటి వ్యక్తి ఎవరూ లేరు. ఏఎన్ఆర్ కళా పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు గారి 100 years వారి బర్త్డే, వారు జన్మించి 100 years అయితే చనిపోయి 10 సంవత్సరాలు. మరి ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారు
ఎప్పుడు కూడా కళలకి వారు ఎప్పుడు నిలువెత్తు విగ్రహం ఏంటంటే ప్రతి వారం కూడా లేదంటే ప్రతి సెకండ్ సాటర్డే ప్రతి నెల ఏదో ఒక రోజున మరి ఈ రకంగా కళా పోషణ చేస్తూ వారు బ్యాంక్ ఎంప్లాయీ. వారికి మొదటగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే అందరం కూడా చాలా బిజీ షెడ్యూల్గా ఉన్నప్పటికీ కూడా ఈ రోజున కళలు అంటే మన భారతదేశంలో 64 కళలలో లలిత కళలు 5. అన్నిటికన్నా కూడా గొప్పది ఏమిటంటే సంగీతం. సంగీతానికి రాళ్ళు కూడా కరిగాయని అనేక జబ్బులను కూడా నయం చేయించగలిగే మరి ఆ అత్యున్నతమైన భాగం ఏదైనా ఉంది అంటే అది సంగీతానికి మాత్రమే ఉందని చెప్పి మనం ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నది. పూర్వకాలం కూడా చాలా నిరూపణ కూడా అయినటువంటి సందర్భాలు. అనేక మంది సినిమా యాక్టర్స్ మనల్ని ఆనందింపజేయడానికి రకరకాల వేషధారణ చేస్తూ మనల్ని సంతోషపెట్టడం అనేది వారి యొక్క దినచర్యగా ఒక వృత్తిగా తీసుకోవడం జరిగింది. అందులో ఎన్టీఆర్ గారికి, ఏఎన్ఆర్ గారికి అభిమానులు వారు ఉన్నా లేకపోయినా కూడా ఈ యొక్క భూమి ఉన్నంత వరకు కూడా వారి అభిమానులు ఉంటూనే ఉంటారు. ఎందుకంటే అప్పటి కళలు, అప్పటి యాక్షను, అంతేకాకుండా ఇప్పుడు వారి యొక్క విగ్రహావిష్కరణకి మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు మన ఒంగోలు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిలో ఉండే గొప్పతనం నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మనం అంటాం అలాంటి వాళ్ళని చూసి జగమెరిగిన బ్రాహ్మణునకు జయమేళ అంటే వారు ఎవరు ఏది అడిగినా సరే చేతికి ఎముక లేని వ్యక్తిగా మనం ఎప్పుడో మహాభారతం టైంలో కర్ణుడిని చూసాము. అంటే కర్ణుడు ఎవరు ఏది అడిగినా చివరికి తన ప్రాణం అడిగినా ఇవ్వగలిగిన మనస్తత్వం కర్ణుడికి ఉంటే ఈరోజు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ చూస్తే వారి పేర్లు చూశారు కదా. మనకి ఏది ఏర్పాటు చేయాలన్నా అందులో నేనున్నాను. ఈ ఒంగోలులో అసలు అలాంటి ఎమ్మెల్యే ఉండటం చాలా అరుదు. అలాంటిది మరి ఇలాంటి మన అందరి మనస్తత్వాలు రకరకాలు అంటే మనకి ఇక్కడ అనేక కులాలు, మతాలు, భాషలు, మనస్తత్వాలు అన్నీ ఉన్నటువంటి మన మధ్య అందరూ మెచ్చిన నాయకుడు అంటే కొంతమందికి ఒక నాయకుడు కొందరికీ నచ్చుతారు, కానీ అందరికీ నచ్చిన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈరోజు ఈ ఒంగోలు మహాపట్నంలో నాగేశ్వరరావు గారి విగ్రహావిష్కరణ జరగటం యాదృచ్ఛికంగా చాలా గొప్ప విషయం. భారతీయులు గర్వించదగ్గ గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన నటించిన పాత్రలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల మహనీయుల పాత్రలు ధరించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఆయన ఒక్కడే. అలాగే మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి జి రామబ్రహ్మం గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన మండు శ్రీనివాసరావు గారు మరియు తదితర పెద్దలందరూ. జి రామబ్రహ్మం గారు మచిలీపట్నం నుంచి వచ్చారు. ఆనతి గురుబ్రహ్మం గారు, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున గారు, వారిని కూడా, అలాగే విజయ్ గారు, ఓకే ఇర్మియా గారు నా దగ్గర డాక్టర్ రాజేష్ గారు చేస్తున్నారుగా పేరు. తబలా శివ గారు ధన్యవాదాలు చెబుతున్నాం. ముందుకు నాగేశ్వరరావు గారు అది నిలబడి పట్టుకోండి. కృష్ణ గారిని ఆశీర్వదిస్తూ మాట రాజమండ్రిలో అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని జిల్లాలోని ఆలయాలలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. సీతారాముల కళ్యాణాలు, ప్రత్యేక యాగాలు, హోమాలు, అభిషేకాలు చేశారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా భక్తులు వీక్షించే విధంగా దేవాలయాలలో పెద్ద పెద్ద ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు. ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించడానికి భారీ తెరను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన కోలాటం భక్తులను అలరించింది. ఈ సందర్భంగా రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించిన పలువురు భక్తులు మాట్లాడుతూ ఇంతటి మహత్తరమైన ఘట్టాన్ని తిలకించడంతో తమ జన్మ ధన్యమైందని అన్నారు.
500 సంవత్సరాల కళ నెరవేరిన ఈరోజు ఎంతో సుదినమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ కొమ్మి నరసింగారావు మాట్లాడుతూ భారతీయుల చిరకాల స్వప్నం సాకారమైందని అన్నారు. ఇంతటి ఆనందకరమైన వేడుకను ప్రజలు భక్తులతో కలిసి తిలకించామని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించామని అన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ భక్తులందరికీ ధన్యవాదాలు. ఈనాటి 500 సంవత్సరాలటువంటి కళ ఫలించినందుకు దేశంలోని హిందూ భక్తులందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఈ ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల యందు ఈ కళ్యాణ మహోత్సవం, కోలాటము, తర్వాత హిందూ పారాయణము అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవదేవుని ఆశీస్సులు అందరూ తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని బయలుదేరతారని. నమూనా ఇక్కడ ఉంటుంది, కోట్లాగానే ఉంటుంది. దానికి ఇవాళ శ్రీ పరాశరన్ గారు, కేశవ పరాశరన్ గారి యొక్క పేరుతోటి కేశవ పరాశరన్ ముట్కోట్ హాల్ అనేటువంటి పేరుతో ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీలో ఈరోజు ప్రారంభం జరిగింది. ఈ ప్రారంభాన్ని డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శ్రీమతి వి పుష్పలత గారు, డాక్టర్ పుష్పలత గారు ఈ రోజున ఆ యొక్క ముట్కోట్ హాల్ని ప్రారంభించారు. దాంతోపాటుగా శ్రీరాముడి యొక్క జన్మ వృత్తాంతాన్ని సుప్రీంకోర్టులో వివరంగా తెలియజేసినటువంటి శ్రీ రామభద్రాచార్య గారి యొక్క చిత్రపటాన్ని కూడాను ఈరోజు ఆవిష్కరించుకున్నాము. వారు 22 భాషల్లో పండితుడు, అనేక గ్రంథాలు రాశారు, 100 గ్రంథాల పైన రాశారు. ఈ 100 గ్రంథాలు కూడాను ఈ రోజున చాలా ప్రామాణికమైన గ్రంథాలుగా దేశమంతా వ్యాప్తి పొందినాయి. శ్రీ రామభద్రాచార్య గారు పుట్టుగుడ్డి కావటం బహుశా మరి అది వరమో లేక మనందరి దురదృష్టం తెలియదు, కానీ ఆ మహాపండితుడు, వారికి ఉన్నటువంటి బిరుదులు కూడా మహామహోపాధ్యాయ, మహాకవి, అట్లాగే జగద్గురు అనేటువంటి పేరుతోటి వారిని ఈ రోజున పండితులంతా సంభావిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో వారి పేరుతోటి వికలాంగుల యొక్క యూనివర్సిటీని, రామభద్రాచార్య ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ యూనివర్సిటీ ఇప్పటికే నడుస్తున్నది. కాబట్టి ఈరోజు చాలా ఉత్కృష్టమైన రోజుగా మేమందరం భావిస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఈ శుభ గడియ బహుశా
500 సంవత్సరాలు పోరాడిన వాడికి లభించినటువంటి ఒక గొప్ప అదృష్టం, మళ్ళీ ముందు తరాల వారికి కూడాను లభించినటువంటి అదృష్టం ఈరోజు ఈ తరంలో ఉన్నటువంటి మనందరికీ లభించడం మన సౌభాగ్యంగా భావిస్తూ ఉన్నాం. ఈ రోజున జై శ్రీరామ్ పేరుతోటి దేశమంతా మారుమోగుతూ ఉంది. అందులో భాగంగా శ్రీరాముడి యొక్క సేవలో మేము కూడా ఉడతాభక్తిగా పాల్గొని శ్రీరాముడి యొక్క చరణాల విందున నమస్కరిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. భక్తులందరూ కూడాను, భక్తులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులాగా ఇంట్లో పెళ్లిలాగా ఈ రోజున ఈ కాలేజీలో మనం జరుపుకున్నాం. దానికి దాదాపుగా మహిళామణులు వారి యొక్క దంపతులందరూ కూడాను చాలా బాగా వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే ప్రెస్ వారు కూడా చాలా బాగా కవరేజ్ చేయడానికి. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణ, సురేష్, స్వప్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ పిడికిలు పిలిచి జై హింద్ లేదా ఆయన మెయిన్ అది. జై హింద్, 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 చలో ఢిల్లీ. ఓకే, నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రగడలాడించి భారతదేశ సరిహద్దుల నుంచి 4 కిలోమీటర్ల దూరం ఆయన స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యంతో చలో ఢిల్లీ అంటూ జై హింద్ నినాదాలతోటి ఆ బ్రిటిష్ సైనిక దళాలని తరుముకుంటూ వెళ్ళి తిరిగి పందలై పారిపోయిన బ్రిటిష్ వారు ఆయన ఉనికిని తట్టుకోలేక చేసినటువంటి కుట్రలో భాగంగా ఆయన మనకు దూరమయ్యారు. అటువంటి బోస్ జన్మదినాన మనందరము ఆ తర్వాత కాలంలో మనకు దేశ స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నప్పటికీ ఆయన త్యాగనిరతిని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. నేటి పౌరులు, నేటి నాయకులు ఆయనకున్నటువంటి నీతి నిజాయితీలతో పాటు ధైర్య సాహసాలతోటి హాస్య నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న కొత్త రంగుల ప్రపంచం చిత్ర యూనిట్ బృందం కర్నూలు రోడ్లోని కేబీ రెస్టారెంట్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన హీరోయిన్లు శ్రీలు, క్రాంతి కృష్ణలను మీడియాకు పరిచయం చేశారు. చిత్రాన్ని ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారని చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడిగా మొదటి చిత్రంతో మీ ముందుకు వస్తున్నానని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వంతో పాటు ఓ గీతాన్ని కూడా ఆలపించడం జరిగిందని అన్నారు. నూతన నటీనటులు ఎక్కడ కొత్త వారిలా బిడియపడకుండా అద్భుతంగా నటించిన శ్రీలు, క్రాంతి కృష్ణలను ఆయన అభినందించారు. రాజకీయాల గురించి చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడనని, మరో 2-3 నెలల్లో ప్రచారానికి వచ్చినప్పుడు మాట్లాడతానని పృథ్వీరాజ్ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. హీరోయిన్ శ్రీలు మాట్లాడుతూ తన తండ్రి పృథ్వీరాజ్ దర్శకత్వంలో మొదటిగా హీరోయిన్గా నటిస్తున్నానని, ప్రజలు తనను ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హీరో క్రాంతికృష్ణ మాట్లాడుతూ పృథ్వీరాజ్ దర్శకత్వంలో తొలిసారిగా హీరోగా నటించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. చిత్ర నిర్మాత దాసరి పద్మశ్రీతో పాటు నటీనటులు పాల్గొన్నారు. కొత్త రంగుల ప్రపంచం యూనిట్ తరఫున మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 20వ తారీఖు జనవరి 20 రిలీజ్ అయింది సినిమా. మన ఒంగోలు వాస్తవుడు క్రాంతి, అలాగే శ్రీలు, వీళ్ళిద్దరూ చేసిన సినిమా చాలా వరకు
ఏంటంటే ఎన్నో ఒడిదుడుకులు, అసలు ఎలాగైనా సరే మనం ఇంట్రడ్యూస్ చేయకపోతే ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? అసలు ఒక హీరోని మనం ఎలివేట్ చేయాలి. అది కూడా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా చెప్పాను. ఒంగోలు ప్రపంచవ్యాప్తంగా ఒక మైసూర్ పాకానికి కానీ, ఒక రాజకీయానికి, ఒక ఒంగోలు గిత్తలకి ఫేమస్. అలాగే మా క్రాంతి ఒంగోలు గిత్త లాంటి కుర్రోడు మాకు దొరికాడు. అద్భుతంగా మేము కథను నమ్ముకున్నాం, కథలో హీరోని నమ్మాం, హీరోయిన్ నమ్మాం. పండగ అయిపోయాక మా సినిమా 20వ తారీఖు రావడం నిజంగా ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని అని అందరూ అన్నారు. కానీ మాకు మటుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కొత్త హీరో, కొత్త హీరోయిన్ని వారు వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా ఆశీర్వదించారు. ఈ రోజున పెద్ద సినిమాలకు ధీటుగా 3.5 మాకు రేటింగ్ ఇచ్చారు. మా ఇచ్చినటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎవరైతే మమ్మల్ని ఎగతాళి చేశారో, తక్కువగా చూశారో వాళ్ళే ఈ రోజున ముక్కు మీద చేసుకునే స్థాయికి రేటింగ్ కానీ సినిమా కానీ బ్రహ్మాండంగా వెళ్ళటం. అలాగే ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే, ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలి. ఒంగోలు ఉన్న ప్రజలు, ఒంగోలులో ఉన్న మీడియా మిత్రులతో పంచుకోవాలి. ఎందుకంటే మా హీరో కూడా ఒంగోలులోనే కాబట్టి, ఇక్కడే ఉన్న వ్యక్తి కాబట్టి, సో ఇక్కడే మనం సక్సెస్ మీట్లాగే వీళ్ళందరితో మనం మాట్లాడదాం. సో ఆఫ్టర్ 5 years ఇది నాకు ఒక డ్రీమ్ అని చెప్పచ్చు. చాలా ప్రయత్నం తర్వాత నాకు ఈ మూవీ వచ్చింది. సో కొత్త రంగుల ప్రపంచం ఫైనలీ రిలీజ్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్గా అది రన్ కూడా అవుతుంది. చాలా పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. సో ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి అండ్ చాలా చాలా థ్యాంక్స్. మీ నుంచి చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. నన్ను మీ అమ్మాయిలాగా, ఇంటి అమ్మాయిలాగా ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీ విషయానికి వస్తే, ఈ మూవీలో ఒక హారర్ కంటెంట్ అండ్ కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ ఇది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఒక్కసారి వచ్చి 30 years ఇండస్ట్రీ, పృథ్వీ గారు మీకు ఒక కమెడియన్గానే తెలుసు, కానీ ఒక డైరెక్టర్గా ఫస్ట్ టైం ఒక మూవీ చేశారు, అది కొత్త రంగుల ప్రపంచం. యాక్టింగ్ మీ అందరికీ తెలిసిందే, కానీ డైరెక్షన్ కూడా ఎలా ఉంది అనేసి ఒక్కసారి చూసి మీ రివ్యూ ఇవ్వాలి, పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త రంగుల ప్రపంచం గురించి చెప్పాలంటే, మేము ఎంత డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేశాము, ఎంత కష్టపడ్డాము అనేది ఆల్రెడీ జనాలు చూశారు, ఆదరించారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, ఓటీటీ కోసం వెయిట్ చేయకండి సార్. ఓటీటీలో వచ్చే ఫిల్మ్స్ చూడొచ్చు, ఇప్పుడు కాకపోయినా రేపన్నా చూడొచ్చు. థియేటర్కి వచ్చి చూస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది సార్. ఈ ఫెస్టివల్ సీజన్లో పెద్ద సినిమాలు చాలా వచ్చినాయండి. చాలా నాసామిరంగా వచ్చింది, గుంటూరు గారం వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ ఈ ఫుల్ ప్యాక్డ్ టైంలో కూడా మా చిన్న సినిమాను ఆదరించారు. అది మాకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. దీనికి సహకరించిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. జిల్లాలో తాగునీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని 13 ప్రధాన సిడబ్ల్యూసి స్కీములకు సంబంధించిన చెరువుల్లో నీరు ఇప్పటికే అందుబాటులో ఉందని, ఏప్రిల్ వరకు నీటి కొరత ఇబ్బందులు తలెత్తవని అన్నారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలకు ఇచ్చే నీటిని వ్యవసాయానికి వినియోగించుకోకుండా ఉండే విధంగా రైతుల్లో అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఏప్రిల్లో మరోసారి తాగునీటికి సాగర్ జలాలు వస్తాయని, ఫిబ్రవరి వరకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. సో మనకి ఇచ్చిన దీంట్లో అరౌండ్ 13 సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ ఉన్నాయి, మేజర్ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్లో. సో దాంట్లో ఆల్రెడీ మనకి వాటర్ కూడా ఒక 10 to 15% ఇన్ మోస్ట్ ఆఫ్ ద సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్లో ఆల్రెడీ ఉంటుంది. సో దానివల్ల ఇది ఏప్రిల్ దాకా, ఇప్పుడు వచ్చిన ఫిబ్రవరి, మార్చ్, నెక్స్ట్ 2.5 monthsకి ఈ వాటర్ సిపిడబ్ల్యూ స్కీమ్స్ వరకు సరిపోతుంది. బట్ మనకున్న ఇది ఇరిగేషన్స్కి ఖచ్చితంగా యూజ్ చేయము అని కూడా అందరికీ చెప్పడం జరిగింది. సో ఫిబ్రవరి, మార్చ్ వరకు ఖచ్చితంగా మనకి ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్కి సఫిషియెంట్ వాటర్ ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ వరకు ఖచ్చితంగా ఉంటుంది. సో మన ఇరిగేషన్స్కి ఇవ్వడానికి వీల్లేదు, బట్ డ్రింకింగ్ వాటర్కి సఫిషియెంట్ వాటర్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ జూడో యాత్రపై అసాంఘిక శక్తులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జునరావు అన్నారు. దాడులను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న స్పందన చూసి చూడలేక అసాంఘిక శక్తులచే దాడి చేయించారని మల్లికార్జున్ అన్నారు. ఈ దాడికి బాధ్యులైన అస్సాం ముఖ్యమంత్రిని వెంటనే క్షమాపణ చెప్పించాలని కోరారు.
బీజేపీ ప్రభుత్వం వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారని, రాహుల్ గాంధీ న్యాయ జూడో యాత్ర విజయవంతంగా సాగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదినారాయణ రెడ్డి, కరీముల్లా ఖాన్, ఉంగరాల శ్రీను, రసూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల జనవరి 14న రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో గతంలో చాలా అవినీతి ఎదుర్కొంటూ బీజేపీ ముఖ్యమంత్రిగా చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి ఈ జూడో యాత్రకు వచ్చిన స్పందన, ఈ జూడో యాత్రకి యువకులు మహిళలు పెద్ద ఎత్తున రావటం చూసి అక్కడ బీజేపీ గుండాల చేత దాడి చేయించి అక్కడ ఉన్న మా పిసిసి అధ్యక్షులైన బెహర్ కుమార్ గారు పలువురికి గాయాలు తగలటం కూడా జరిగింది. ఎందుకంటే భారత్ జూడో యాత్రకి స్పందన చూసి బీజేపీ తన యొక్క వికృత చేష్టలన్నీ ప్రదర్శన చేయటం జరుగుతుంది. అలాగే భారత జూడో యాత్ర విజయవంత దిశగా జరుగుతున్నప్పుడు గత 2 రోజుల మించి పోస్టర్లు చించివేయటం, రాహుల్ గాంధీ జూడో యాత్ర మీద రాళ్ళు రువ్వటం, అలాగే అక్కడ మా పిసిసి అధ్యక్షుడికి కూడా పలు గాయాలు తగలటం వల్ల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అలాగే బీజేపీ పార్టీ అతను చేస్తున్న అకృత్యాలకి నిన్న జరిగిన దానికి నిన్న అయోధ్య రామాలయంలో దాని మీద ఉండే మీడియా అంతా ఫోకస్ అవుతున్న క్రమంలో మొత్తం ఈ అరాచక శక్తులన్నీ కూడా భారత జూడో న్యాయయాత్ర మీద దండన చేయటం అనేది ఇది ఒక పథకం ప్రకారమే జరిగిందని వెంటనే మణిపూర్లో అల్లర్లు జరిగినటువంటి ప్రాంతంలో ఆ యొక్క ప్రజలకు ధైర్యం కల్పించే ఉద్దేశంతో మణిపూర్ నుంచి ప్రారంభమై నాగాలాండ్ చేరిన తర్వాత అస్సాంకి వచ్చినటువంటి ప్రవేశించిన తర్వాత ఆ రాష్ట్రంలో ఈ న్యాయ యాత్ర జరుగుతున్నప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఆ యాత్రకు రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించకపోగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారి మీద దాడి జరిగింది. ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భారత్ న్యాయ యాత్ర ఈ న్యాయ యొక్క ఉద్దేశము రాష్ట్రంలో దేశంలో ఈ యొక్క బీజేపీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా అస్సాంలో నిన్న ఒక దేవాలయంలోకి ప్రవేశించబోతే అక్కడ అడ్డుకోవటం, అలాగే బీజేపీ మూకలు కాంగ్రెస్ శ్రేణుల మీద ఏకపక్షంగా దాడులకు దిగటం ఇది దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్యని ఖండిస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సినీ సంగీత విభావరి నిర్వహించారు. గాయని గాయకులు రమణపాత్రో, శాంతమూర్తి, విజయ్, పూర్ణిమ, రాజేష్, శైలజ, అప్పిశెట్టి రత్తయ్య, సంస్థ అధ్యక్షుడు కళ్ళకుంట కృష్ణయ్య పాడిన పాటలు వీణులు విందు చేశాయి. కీబోర్డుపై ఇర్మియా, తబలాపై శివ, రిథం ప్యాడ్పై సురేష్, జాజ్పై మోహన్ రావు వాద్య సహకారాన్ని అందించారు. కార్యక్రమాన్ని అక్కినేని కళా పరిషత్ అధ్యక్షుడు కళ్ళగుంట కృష్ణయ్య నిర్వహించారు. విశాఖపట్నం నుంచి విచ్చేసిన అక్కినేని అభిమాని వేసిన స్టెప్పులు అలరించాయి. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సయ్యద్ ఇస్మాయిల్ వ్యవహరించారు. ఒక భార్య అన్నది కొసలు కాకనిదే పాట పాడేనా, చల్లగాలి తాకనిదే నల్ల ముద్దు కురిసేనా, తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే.
మనసు మనసు గుసగుసలాడు పెదవి పెదవి కువకువలాడును లోకం మెచ్చింది నేను ఎక్కాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఎక్కింది నాకంతా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడు సొంత ఇంటికి కలిగి ఉండాలన్న దృఢ సంకల్పంతో కోట్లాది రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీలు ఏర్పాటు చేసింది. అదే అదనుగా కొందరు దళారులు ప్రభుత్వ అధికారుల పేరుతో చలామణి అవుతూ కొంతమంది రాజకీయ నాయకులతో చేతులు కలిపి నయా దందాకు తెరలేపారు. ఇష్టారాజ్యంగా డబ్బులు దండుకొని పేద ప్రజలను నిలువున ముంచారని బాధితులు వాపోతున్నారు. టంగుటూరు జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాల పేరుతో పేద ప్రజలను దోచుకున్న వ్యక్తులు అర్హుల జాబితాలో పేరు లేదు, కానీ బాధితుల దగ్గర జగనన్న పట్టాలు ఉన్నాయి. అవి ఫోర్జరీ అని తెలిసి బాధితులు లబోదిబో అంటున్నారు. సోమేపల్లి కల్పన అనే మహిళకు జగనన్న ఇంటి స్థలం ఇవ్వాలంటే 10,000 డబ్బులు కావాలని వీఆర్ఓగా చలామణి అవుతున్న టంగుటూరు అంబేద్కర్ నగర్కి చెందిన హరీష్ అనే వ్యక్తి డిమాండ్ చేశారని చెప్పారు. ఆమె దగ్గర ఫోన్పే ద్వారా 2,500, 6,000 రూపాయలు తీసుకున్నాడు. అతనికి ఇస్తానన్న 10,000 రూపాయలలో 1,500 రూపాయలు తగ్గడంతో ఆలకూరపాడు జగనన్న లేఅవుట్లో ఇస్తానన్న ఇంటి పట్టా కాస్త వెంకటాయపాలెంలో ఇస్తున్నామంటూ నకిలీ పట్టాను ఆమె చేతిలో పెట్టారు. తీరా ఆమె వాళ్ళ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి అడగగా అసలు నీ పేరే శాంక్షన్ కాలేదని, లిస్టులో పేరు లేదని చెప్పడంతో తను మోసపోయానని లబోదిబోమంటున్నారు. కల్పనకు ఇచ్చిన జగనన్న ఇంటి పట్టా పూర్తిగా నకిలీ స్టాంపు, నకిలీ సంతకంతో ఉంది. ఒక చిన్న విన్నపము. నా పేరు సోమేపల్లి కల్పన. నేను టంగుటూరు శ్రీనివాస వాణినగర్లో ఉంటాను. నాకు గవర్నమెంట్ ల్యాండ్ ప్రకారం 4వ లిస్టులో నా పేరు వచ్చింది. 5వ లిస్టులో తీసేశారు. ఏందని నేను అడిగితే నాది తీసి పక్కన పెట్టమన్నారన్నారు. నీ పట్టా నీకు ఇవ్వాలంటే 10,000 డిమాండ్ చేశారు. ఒక విఆర్ఓ, నేనే విఆర్ఓ అని చెప్పి ఒక అతను వచ్చాడు. అతని పేరు హరీష్. 10,000 డిమాండ్ చేశాడు. ఆ 10,000లో నేను 8,500 మాత్రమే అతనికి ఇచ్చాను. మిగతా 1,500 ఇవ్వలేకపోయినా కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల. ఆ టైంలో ఇస్తానని చెప్పి ఆలకూరపాడు లేఅవుట్ లో నీకు ఫ్లాట్ అలాట్ చేశాను అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొని పట్టా ఇచ్చాడు. నేను వాలంటీర్ కి చేపించి నేను కట్టుకుందామని చూస్తే అమ్మాయి అసలు నీకు ఇది నీ పేరే లేదమ్మా లిస్ట్ లో, నీకు ఎలా ఎలిజిబుల్ అవుతుంది అంది. తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గర పోయి కలిసాను. ఎంక్వైరీ చేసుకొని కొంచెం చెప్తా ఉన్నారు. ఎంక్వైరీ చేశారు కానీ దానికి సంబంధించి 1 ఇయర్ నుంచి తిరుగుతున్నాను, దానికి ఎటువంటి రిజల్ట్ లేదు. తీరా చూస్తే అది ఫేక్ డాక్యుమెంట్ అని తెలిసిపోయింది. అతన్ని డిమాండ్ చేస్తే అతను నన్ను ప్రెజర్ చేస్తున్నాడు కానీ దానికి ఎటువంటి నాకు సొల్యూషన్ జరగదు. దయించి కలెక్టర్ గారు మా అలాంటి వాళ్ళని పట్టించుకొని మాకు ఏదో ఒక న్యాయం చేయాలి. మరో మహిళ హుస్సేన్ బి దగ్గర కూడా పట్టా కోసం డబ్బులు తీసుకున్నారు. నాకు పట్టా ఇచ్చారు కానీ ఇప్పుడు లిస్టులో నా పేరు లేదంటున్నారంటూ ఆవేదన చెందుతుంది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మా ఆవేదన ఆలకించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
పట్టా ఇచ్చారే కానీ నా లిస్టే లేదంట. కానీ డబ్బులు వేరే వాళ్ళు డబ్బులు కట్టారు, నేను కూడా కట్టాను, నా పేరే లేదంట లిస్టులో. సార్ నేను లేని దాన్ని సార్, అలా చేస్తే ఎట్టా సార్? మండల తహసీల్దార్ పేరుతో నకిలీ స్టాంపు తయారు చేసి అమాయకులైన ప్రజలను మోసం చేస్తూ వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఘరానా మోసానికి పాల్పడి తెర వెనుకన వ్యక్తులు ఎవరో ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్నార్థకం. నకిలీ స్టాంపులు, నకిలీ సంతకాల భాగవతం ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నకిలీ స్టాంపుల గురించి మండలం తహసీల్దార్ సంజీవరావును వివరణ కోరగా ఇలాంటి ముద్ర కలిగిన స్టాంపు ఇప్పటివరకు తహసీల్దార్ కార్యాలయంలో లేదని తెలిపారు. తమ కార్యాలయంలో ఉన్న 2 స్టాంపులకు ఆయన చూపించారు. సోమేపల్లి కల్పన పట్టాపై ఉన్న స్టాంపు తమ కార్యాలయానిది కాదని అన్నారు. అలానే మండల రెవెన్యూ కార్యాలయం పేరుతో నకిలీ స్టాంపు తయారు చేసి ప్రజలను మోసగించిన వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సంజీవరావు తెలిపారు. ఇళ్ల పట్టాల పేరుతో నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో పేద ప్రజలను మోసం చేస్తున్న వారిపై కలెక్టర్, ఎస్పీ చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మా కార్యాలయం నందు ఏదో కొన్ని ఫోర్జరీ సంతకాలతో బయటికి కొన్ని పట్టాలు పోయినాయని చెప్పి అడిగాయి. దానిలో మా కార్యాలయంలో తెలుగు రౌండ్ సీల్ ఉన్నదా లేదని అడిగారు. కానీ నేను ఇక్కడ వచ్చి దాదాపు 10 నెలలు అయింది. మా కార్యాలయంలో గతంలో కూడా చూడలేదు, ఇప్పుడు కూడా లేదు. తెలుగు స్టాంప్ అనేది లేదు, ఉన్నది ఇంగ్లీష్ స్టాంప్ మాత్రం ఉంది, రౌండ్ సీల్. అది ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్టాంప్ ఉంది, తహసీల్దార్ స్టాంప్ ఉంది. అది కూడా నా పర్సనల్ కస్టడీలో నా బీరువాలు పెట్టుకొని నా సమక్షంలో మా అటెంప్ట్ ముద్రాసం జరగాలి. ఎటువంటి తెలుగు స్టాంపు, రౌండ్ సీల్ అయితే మా కార్యాలయంలో లేదు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రాజీవ్ నగర్లోని బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్యులు అగస్త్యరాజు వెంకట శివసుబ్రహ్మణ్యం శ్రీరామ వైభవంపై ప్రసంగించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం కార్యదర్శి దేనుకొండ వెంకట సుబ్బయ్య, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. మనం దశావతారాల్లో 2 అవతారాలు ఉన్నప్పటికీ రామావతారానికి ఉన్నటువంటి విశిష్టత వేరే అవతారానికి లేదు. కారణం 2 అవతారాలు ఎత్తినప్పటికీ అవి అసంపూర్ణ అవతారాలు, అంశావతారాలు అని. రామకృష్ణ నారసింహ అవతారాలే సంపూర్ణ అవతారాలు అని తెలియజేయబడుతున్నాయి. వాటిలో కూడా రాముడు జన్మించినటువంటి త్రేతాయుగం అనేటువంటిది 4 పాదాలతో నడిచినటువంటి వేద భూమి. ఎందుకంటే ధర్మాన్ని, క్రమాన్ని తప్పకుండా పరిపాలించాడు. రాముడు ధర్మస్వరుడు, ఆదర్శనీయుడు, ప్రతి మానవుడికి కూడా ఆచరించవలసినటువంటి దైవం అన్నమాట. ఎందుచేతంటే అసలు ముందుగా రాశీభూతమైనటువంటి ధర్మాన్ని కనుక ఒక రూపాన్ని తీసుకొని వస్తే అది శ్రీరామచంద్రుడు అవుతాడు. ఎందుకంటే చెప్తారు, రమంటే సర్వగుణ జనైకి ఇతి రామః అని. తన గుణాల ద్వారా సర్వజనాలని కూడా ఆకట్టుకున్నటువంటి వ్యక్తి, అనుష్ఠింపజేయగలిగినటువంటి వ్యక్తి ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. అలాగే అసలు ఈ రామనామానికే, రామ శబ్దానికే ఒక రకమైనటువంటి ఒక పవిత్రత ఉంది, ఒక శక్తి ఉంది. రామ జపం చేస్తారు, రామనామాన్ని జపంగా చేస్తారు, రామనామ సంకీర్తన చేస్తారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఫార్మాట్ అసెస్మెంట్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వార్షిక పరీక్షలకు ముందు నిర్వహించే పరీక్షలు కావడంతో ఫార్మాట్ అసెస్మెంట్ 3 కోసం విద్యార్థులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఉపాధ్యాయులు కూడా అందుకు సంబంధించిన సిలబస్ పూర్తి చేశారు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ఈ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం 2 పూటలా నిర్వహిస్తుంది. 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 25వ తేదీ వరకు, 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 29వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
సీతారాంపురంలోని హిల్ కాలంపై వెలసిన రామాలయంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. రాత్రి ఆలయం మొత్తం జ్యోతులు వెలిగించి జ్యోతుల కైంకర్యం నిర్వహించారు. అర్చక స్వామి రాంబాబు ఆచార్యులు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. చివరి దాకా ఇట్లా మాకు సైట్ ఉంటే ఆయన కూడా కనిపిస్తారు. గాంధీ రోడ్డులోని అనంత కోదండరామస్వామి దేవస్థానం వద్ద అయోధ్యలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఉదయం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించిన భక్తులు సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో జ్యోతులు వెలిగించి రామనామస్మరణ చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణం మొత్తం 1,00,000 జ్యోతులు వెలిగించారు. అయోధ్యలో సాయంత్రం జ్యోతులు వెలిగించిన సమయంలో ఇక్కడ కూడా జ్యోతులు వెలిగించి ఆలయంలోని సీతారాములకి ప్రత్యేక పూజలు జరిపించారు. మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీరామ కళ్యాణం నిర్వహించారు. 500 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న భక్తుల కోరిక నెరవేరింది. అర్చక స్వాములు హరిదత్త శర్మ ఆధ్వర్యంలో శ్రీరామ కళ్యాణం జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా లాయర్పేట సాయిబాబా మందిరంలో రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. రాత్రి చందు డ్యాన్స్ అకాడమీ కళాకారులచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. డాన్స్ మాస్టర్ చందుని లాయర్పేట సాయిబాబా మందిరం నిర్వాహకులు సత్కరించారు.
అద్దంకి పట్టణంలోని పోతురాజు గండి నుంచి కాకానిపాలెం వెళ్లే రోడ్డు మార్గంలో వేసిన కాలువ మూతలు వేయలేదు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రయాణికులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందా అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అద్దంకిలోని ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా డ్రైనేజీ కాలువ పగిలి రంధ్రం ఏర్పడింది. ఆర్టీసీ బస్టాండ్కి వచ్చి వెళ్లే ప్రయాణికులు గోతులలో పడి అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యపై స్పందించాలని కోరుతున్నారు. అద్దంకిలోని భవానీ సెంటర్లో మున్సిపల్ అధికారులు కాలువల మరమ్మతు కోసం గత 20 రోజుల క్రితం గుంతలు తవ్వారు. కానీ ఆ కాలువల మరమ్మతులు చేపట్టడం మరిచారు. దీంతో అద్దంకి నుంచి భవానీ సెంటర్ మీదుగా వాహనాలు వెళ్లాలంటే తీవ్ర అసౌకర్యంగా ఉంది. ప్రయాణికులు, షాపుల యజమానులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గత నెల రోజుల కిందట వైసీపీ ఇన్ఛార్జ్ పాణ్యం హరిమిరెడ్డి కలగజేసుకుని గుంతలమయమైన రోడ్డుకి 2 కిలోమీటర్ల మేర అద్దంకి నుంచి రేణంగివరం రోడ్, తిమ్మాయిపాలెం నుంచి గుళ్లకమ్మ బ్రిడ్జి వరకు రోడ్డును మరమ్మతులు చేయించారు. సార్, ఇక్కడ భవానీ సెంటర్లో వచ్చేసి ఇంకోలు పోయారు, బాగా ఇబ్బందిగా ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 10 రోజుల క్రితం, ఇది నెల రోజుల నుంచి సమస్యగా ఉంది. 10 రోజుల క్రితం ఇక్కడ గోతులు వేరు, దాన్ని అట్లా వదిలేశారు. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది. మేము మామూలుగా సాధారణ మనుషులు అటు ఇటు తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏమన్నా పూర్తి చేయలేదు, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళు భారతంటే కారు ఒకటి పడింది, దానివల్ల తగులుతుంటే ద్విచక్ర వాహనంపై అతి వేగంగా ప్రయాణిస్తూ వాహనాన్ని కంట్రోల్ చేయలేక అదుపు తప్పి మోటార్ సైకిల్ పడిపోయిన ప్రమాదంలో యువకుడు మరణించిన సంఘటన పంగులూరు శివారు ప్రాంతంలో జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు మండలంలోని కొండమంజులూరు గ్రామానికి చెందిన చొప్పరపు మోజేష్ పంగులూరులో బంధువుల ఇంట్లో జరుగుతున్న ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. స్వగ్రామమైన కొండమంజులూరు వెళ్లేందుకు మోటార్ సైకిల్పై బయలుదేరిన మోజేష్ అతి వేగంగా వెళ్తుండగా అదుపు చేయలేక ముందు బ్రేక్ వేయడంతో రోడ్డుపై పడ్డాడు. ప్రమాదంలో మోజేష్ తలకు బలమైన గాయమైంది. 108కు సమాచారం అందించినా అందుబాటులో లేకపోవడంతో కొద్దిసేపటికే మోజేష్ మరణించాడు. మృతుడు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మృతుడు మోజేష్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ అన్న వాడు సాగర్ ఉన్నాడు. అద్దంకిలోని గీతా మందిరంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రాముల వారికి అభిషేకం, అర్చన, 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, రామనామ సంకీర్తన ఏర్పాటు చేశారు. రామభక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విశేష పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం అందుకున్నారు. దేవాలయంలో పెద్ద LED స్క్రీన్పై ఏర్పాటు చేసిన అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు. రామనామ సంకీర్తనతో అద్దంకి పట్టణం మారుమోగింది.
సాయంత్రం యువకులు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరి ప్రధాన వీధుల్లో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో గీతామందిరం అధ్యక్షుడు నాగసూరి హరి, నాగసూరి నాగేశ్వరరావు, హనుమంతరావు, అరవపల్లి హనుమంతరావు, లక్కరాజు చంద్రశేఖర్, తమ్మల శ్రీనివాసరావు, కొనిజెట్టి సాయి, నాగసూరి రమేష్ బాబు, చుండూరి మురళి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో నేర్చుకోవటం ఎప్పుడూ ఆపకు, ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.